హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈసారి వ్లాగ్స్లో ఒక 2 థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకటొచ్చేసి మనకి ఇప్పుడు వస్తున్నది పూజా సీజన్ కాబట్టి మనకి దేవుడి సామాగ్రి నీట్‌గా క్లీన్ చేసుకోవటానికి ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నాను. మోస్ట్‌లీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఇంకొంచెం ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో మీకు చెప్పబోతున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నాననమాట. ఇది ఫస్ట్ టైం నాకు. బట్ చూద్దాము అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాదో. సో ఇది మనకొచ్చేసి పీతాంబరి పౌడర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పౌడర్‌తో కనుక మనము రుద్ది క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది అండ్ షైనీగా అవుతాయన్నమాట. ఎస్పెషల్లీ బ్రాస్ అండ్ సిల్వర్ ఐటమ్స్. అండ్ ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా పీతాంబరి వాడిన తర్వాత మంచి క్లీన్‌గా ఒక వెట్ క్లాత్‌తో తుడిచేసుకొని దానికి విభూతి కానీ లేదంటే పౌడర్ కానీ పెట్టి రబ్ చేస్తే ఆ ఐటమ్స్ అనేవి ఎక్కువ రోజులు షైన్ అవుతూ ఉంటాయి. త్వరగా నల్లపడవన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను పీతాంబరితో వాష్ చేసింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం జిప్‌లాక్ కవర్స్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇంకా కొన్ని రోజులు బాగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మనకి ఎప్పుడైనా సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేస్తున్నప్పుడు నేను చూయించిన విధంగా ఏవైనా డిజైన్ మోడల్ గానీ ఏమన్నా ఉంటే వాటిని క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది కదా! అలాంటప్పుడు చిన్న గ్లాస్‌లో కొంచెం పీతాంబరి పౌడర్, లైట్‌గా లెమన్ అండ్ చిన్న సన్నటి బ్రష్ తీసుకొని కనుక మీరు దాన్ని రుద్దితే నీట్‌గా క్లీన్ అవుతున్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను సిల్వర్ క్లీన్ చేయడానికి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ వాడుతున్నాను. అంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, ఇలాంటివి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటర్‌లో వేసేసి లైట్‌గా దాంట్లో డిష్ సోప్ కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఉన్న డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ వేసి దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. బాగా వేడైనప్పుడు వాటిలలో సిల్వర్ ఐటమ్ వేస్తే మాత్రం కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచి డిప్ చేస్తూ ఉంటే వాటిలో ఉన్న మురికంతా వెళ్తుంది అండ్ షైన్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నేను చిన్న చిన్న పీసెస్ కింద వేసేసి అందులో వేస్తున్నాను. అండ్ సిల్వర్ ఐటమ్ కొనుక్కునేటప్పుడైతే ఇలాంటివి చూసి అట్రాక్ట్ అయ్యి మాత్రం అస్సలు కొనుక్కోదు. ఎందుకంటే తర్వాత క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో ఇలా వాటర్ని నేను మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ అలా ఉంచాను. సో కొంచెం హీట్ అయింది, బాయిల్ అవుతుంది. ఆ టైంలో మనము ఏవైతే సిల్వర్ ఐటమ్స్ అవి ఉంటాయో వాటిని అందులో వేసేసి కొంచెం డిష్ సోప్ లిక్విడ్ కానీ లేదంటే డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ వేసేసుకున్నారంటే మంచిగా దానికి ఉన్న జిడ్డు అనేది పోతుంది. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా వాటిని నేను పీతాంబరి వాటర్ లిక్విడ్ పెట్టి వాష్ చేయాల్సింది. ఎందుకంటే ఆ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ నుంచి వచ్చింది, ఇంకా ఫైర్ నుంచి వచ్చింది ఏదైతే ఉందో, సో దీపం నుంచి వచ్చింది ఏదైతే ఉందో అది అలా స్టక్ అయిపోయాయన్నమాట. సిల్వర్ ఐటమ్ అయితే షైన్ అవుతుంది, బట్ ఆ నలుపుగా ఉన్నది మాత్రం అలానే ఉండింది. సో నెక్స్ట్ టైం కనుక మీరు ట్రై చేస్తే మాత్రం ఫస్ట్ ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరు క్లీన్ చేసేసుకోవటమే బెటర్. ఒకవేళ మీకు సరిగ్గా క్లీన్ అవ్వట్లేదు అన్న డౌట్ ఉంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా డిప్ చేస్తే షైన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ వాటర్ అనేది ఎప్పుడైనా ఏంటంటే కొంచెం హాట్గా ఉన్నప్పుడు ఇలా పెట్టకపోయినా హాట్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా డిప్ కూడా చేసేయచ్చు, అంటే ముంచి తీస్తూ ఉండాలి. సో అలా చేస్తుండటం వల్ల ఏంటంటే దానికి పట్టేసిన మొండి మురుకులు ఏమన్నా ఉన్నా లేదంటే మట్టి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అవుట్ అయిపోతుంది. అండ్ ఈ అల్యూమినియం సిల్వర్ ఫాయిల్ది ట్రై చేసేటప్పుడు ఏంటంటే మనకి కంపేర్ టు పీతాంబరితో రుద్దినప్పటికీ ఇలా వాటర్లో డిప్ చేసి తీస్తే త్వరగా అరుగుదల అనేది ఉంటుందన్నమాట సిల్వర్కి. సో అదొక్కటే మైనస్ పాయింట్. కానీ మీకు ఎప్పుడైనా షైనింగ్గా సేమ్ మీరు కొన్నప్పుడు ఎలా ఉందో యూస్ చేస్తున్నప్పుడు అలానే ఉండాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఉంచుదామని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను అలా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ మీరు చూస్తుంటే అర్థమైపోతూనే ఉంటుంది డిఫరెన్స్. సో మొత్తం అనేది షైన్ అవుతుంది. బట్ నేను ఏదైతే చెప్పానో ఏమంటారు, దీపం నుంచి వచ్చిన ఆ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం నీట్గా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా నీట్గా షైన్ అయ్యేది అనిపించింది నాకు. సో ఎక్స్పెరిమెంట్ అయితే ఒక 80% అయితే ఓకే. బట్ మనం మళ్ళీ బ్రష్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. సో మీకేమైనా టిప్ తెలిస్తే మాత్రం చెప్పండి, అది నాకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ కుదిరితే నెక్స్ట్ వీడియోలో దాన్ని షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అంతా కొంచెం బ్లాకిష్ అయిపోతుంది. ఎందుకంటే
వీటి నుంచి వచ్చిన జిడ్డు, మురికి అదంతా అందులోకి వెళ్ళిపోతుందనమాట. అండ్ ఫాయిల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్ చేసిన తర్వాత వాటర్‌లో ఉన్న ఏ ఫాయిల్స్ అయితే ఉంటాయో అవన్నీ బ్లాకిష్ అయిపోతాయి. సో, అది ఒక బెస్ట్ అనుకోవచ్చు. ఆ టైంలో మనం తీసేస్తే నీట్‌గా మన సిల్వర్ ఐటెమ్స్ అనేవి క్లీన్ అవుతాయి. లేదు అంటే ఇంకొంచెం లిక్విడ్ ఏసి డిప్ చేస్తూ ఉండండి. సో, నాకు ఇది కొంచెం బాగా టైం పడుతుంది. సో, అందుకనే నేను మళ్ళీ డిప్ చేస్తున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి కలశాలనేవి ఉంటాయి కదా ఇంట్లో. అవి ఎక్కువగా యూజ్ చేయము. ఎప్పుడో పండుగలకి లేదంటే వ్రతాలకి అలా యూజ్ చేస్తాము. సో, వీటిని ఇలా మరిగించడం కన్నా జస్ట్ డిప్ చేయటమే బెటర్. ఎందుకంటే ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తీసుకుంటాం కదా! అవి త్వరగా అరిగితే మళ్ళీ మనకి అంత లుక్ కూడా అనిపించదు. సో, అందుకనేసి డిప్పింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కలశం అండ్ చెంబులు అలాంటి వాటితో. సో, చూస్తున్నారు కదా! నాదైతే మోస్ట్‌లీ క్లీన్‌గానే ఉంది. బట్ దాని షైనింగ్ కోసం నేను మళ్ళీ డిప్పింగ్ చేస్తూ ఉన్నాను. సో, మీకు అర్థమైపోతూనే ఉంటుంది. నేను తిప్పుతున్న కొద్దీ సైడ్‌కి మీకు అదంతా వైట్ అయిపోతుంది చూడండి. సో, ఇదనమాట. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం దయచేసి కామెంట్స్ బాక్స్‌లో షేర్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఛానల్‌లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్.